చిన్నప్పుడు అమ్మమ్మలు ఒక మాట చెప్పేవారు. రాత్రిపూట పొలిమేరలో ఒంటరిగా ఏ జంతువు కనిపించినా దాన్ని ఇంటికి తీసుకురాకూడదని. ఎందుకో తెలుసా? అమావాస్య రాత్రి రామయ్య పొలంలో నీళ్లు కట్టి ఇంటికి వస్తున్నాడు. దారిలో మర్రి చెట్టు కింద ఒక తెల్లటి మేకపిల్ల దారి తప్పి మే మే అని ఏడుస్తూ కనిపించింది. పాపమని రామయ్య దాన్ని తన భుజాల మీద ఎక్కించుకుని నడవడం మొదలుపెట్టాడు. ఊరు దగ్గర పడుతున్న కొద్దీ రామయ్య భుజాల మీద ఉన్న మేకపిల్ల బరువు నెమ్మదిగా పెరుగుతోంది. 10 కిలోలు, 25 కిలోలు, 50 కిలోలు. రామయ్యకి నడుము వంగిపోయి ఆయాసం వస్తోంది. ఇదేంటి ఇంత బరువుంది అని అనుమానం వచ్చి నడుస్తూనే భుజాల మీదకి తల తిప్పి చూశాడు. అక్కడ మేకపిల్ల లేదు. నెత్తి నిండా జుట్టు, భయంకరమైన కోరలు, ఎర్రటి కళ్ళు ఉన్న ఒక రక్కసి రామయ్య భుజాల మీద కూర్చుని వాడి పీక నొక్కడానికి రెడీగా ఉంది. రాత్రిపూట దారి తప్పిన జంతువు కనిపిస్తే దాన్ని ముట్టుకోకండి. ఇలాంటి భయంకరమైన కథల కోసం తెలుగు హారర్ ఫైల్స్ని ఫాలో